ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు కేవలం 10 నిమిషాల్లో తయారయ్యే బాదం పాలను చూపిస్తాను. ఇది చాలా చల్లచల్లగా తీయగా చాలా బాగుంటుంది. ఈ బాదం పాలు స్పెషాలిటీ ఏంటంటే ఇది చాలా హెల్దీ, ఇంకా ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కాబట్టి లేట్ చేయకుండా దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని తయారు చేయడానికి ఇక్కడ నేను 1 కప్పు పంచదారని తీసుకున్నాను. దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు కస్టర్డ్ పౌడర్ని వేసుకుంటున్నాను. ఇది మీకు ఏ షాప్లోనైనా ఈజీగా దొరుకుతుంది. ఇందులో చాలా ఎక్కువ ఫ్లేవర్స్ వస్తున్నాయి, కానీ ఇప్పుడు నేను వెనిల్లా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం 4-5 ఇలాచీలను వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో కొన్ని బాదం పప్పులను, జీడిపప్పులను వేసుకుంటున్నాను. జీడిపప్పు వేయడం వల్ల డ్రింక్ చాలా చిక్కబడుతుంది. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల ఈ డ్రింక్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ల పిస్తా పప్పును వేస్తున్నాను. ఇది ఇలాంటి డ్రింక్ కాదు, చాలా హెల్దీ డ్రింక్. పూర్తిగా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు. ఇప్పుడు వీటినన్నింటినీ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా చాలా బాగా గ్రైండ్ అయ్యాయి. 2 నిమిషాల కంటే కూడా తక్కువ టైంలో మీరు ఈ ప్రీమిక్స్ని తయారు చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఈ ప్రీమిక్స్ని తయారు చేసుకుంటే దీన్ని చాలా రోజుల వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మీరు 2 వస్తువులను వేసుకోవాలి. ఇందులో ముందుగా డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. మనం ఈ ప్రీమిక్స్లో కూడా డ్రై ఫ్రూట్స్ని వేసాము, కానీ అవన్నీ కూడా పౌడర్గా మారిపోయాయి. అందువల్ల మనం ఈ జ్యూస్ని తాగుతున్నప్పుడు అవి మన పంటికి తగలవు. స్పెషల్గా నాకైతే ఈ బాదం మిల్క్లో డ్రై ఫ్రూట్స్ పంటికి తగులుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. మీకు కూడా ఇష్టమైతే ఈ విధంగా ఇందులో డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. అలాగే ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వును కూడా వేసుకోండి. కుంకుమ పువ్వు వేయడం వల్ల పాలకి కలర్ బాగా వస్తుంది. ఇందులో మీరు వేరే ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. మీరు ఈ విధంగా ఈ పౌడర్ని తయారు చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే ఈ ప్రీమిక్స్తో బాదం పాలను చాలా ఈజీగా, చాలా తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రీమిక్స్ని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలంటే మీరు ఇలాంటి ఒక గ్లాస్ బౌల్ని కానీ జార్ని కానీ తీసుకోండి. అందులో ఈ ప్రీమిక్స్ని వేసుకొని గట్టిగా మూత పెడితే సరిపోతుంది. దీన్ని ఏ విధంగా అయితే స్టోర్ చేసి పెట్టుకుంటున్నానో సమ్మర్ మొత్తం యూజ్ చేయడానికి మీరు ఈ ప్రీమిక్స్ని తయారు చేసి పెట్టుకోవచ్చు. 3-4 నెలల వరకు మీరు ఈ ప్రీమిక్స్ని స్టోర్ చేసి ఉంచుకోవచ్చు. మీరు దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచాల్సిన అవసరం లేదు. బయట ఉంచినప్పటికీ 3-4 నెలల వరకు ఇది పాడవకుండా బాగుంటుంది. ఇప్పుడు ఈ ప్రీమిక్స్తో బాదం పాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను ఒక బౌల్ని తీసుకున్నాను. ఇందులో మనం ఎన్ని గ్లాసుల బాదం పాలను తయారు చేసుకోవాలనుకుంటున్నామో అన్ని స్పూన్ల ప్రీమిక్స్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 4 గ్లాసుల బాదం పాలను తయారు చేసుకోవాలనుకుంటున్నాను, కాబట్టి 4 స్పూన్ల నిండా ప్రీమిక్స్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు నీళ్లు వేసుకోవాలి. మార్కెట్లో ఏవైతే బాదం పాలు దొరుకుతాయో ఇది కూడా సేమ్ అలాగే వస్తుంది. మీరు దీన్ని ఇంట్లో తయారు చేశారనే ఫీలింగ్ అస్సలు రాదు. నీళ్లు పోసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పాలల్లో కలుపుకుంటే సరిపోతుంది. మీరు ఎలాంటి పాలైనా తీసుకోవచ్చు, అంటే ప్యాకెట్ పాలైనా లేదా డైరీ పాలైనా తీసుకోవచ్చు. నేను ముందుగా పాలను వేడి చేసుకున్నాను. పాలను బాగా మరిగించుకోవాలి. ఈ పాలను చిక్కబడేదాకా మరిగించుకోవాల్సిన అవసరం లేదు. కేవలం పాలను వేడి చేసుకోవాలి అంతే. పాలు వేడెక్కిన తర్వాత ఈ స్టేజ్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న ప్రీమిక్స్ని ఇందులో వేసుకోవాలి. ఒకసారి దీన్ని స్పూన్తో కలుపుకొని ఇందులో వేసుకోవాలి. ప్రీమిక్స్లో మనం బాదం, కాజు, పిస్తా లాంటివి వేసి పౌడర్ చేసాం, కాబట్టి ఈ పాలు త్వరగా చిక్కబడతాయి. అలాగే మనం ఇందులో కుంకుమ పువ్వు వేసాం, కాబట్టి పాలు కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని 5 నిమిషాలు మరిగించుకోవాలి. ఈ పాలు చిక్కబడే వరకు మరిగించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఈ పాలు చల్లారుతాయో అప్పుడు బాగా చిక్కబడతాయి. 5 నిమిషాలు అయ్యింది. ఇప్పుడు గ్యాస్ని ఆఫ్ చేసుకుందాం. దీని కన్సిస్టెన్సీ మనం షాప్లో నుండి తీసుకొచ్చే బాదం పాల్లాగే ఉంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి చల్లార్చుకున్నాను. చల్లారిన తర్వాత పైన మేగడ వచ్చింది. అది చాలా మందంగా వచ్చింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా గుల్కంద్ వేసుకోండి. మీకు నచ్చితే మీ దగ్గర ఉంటే తప్పకుండా వేసుకోండి. గుల్కంద్ టేస్ట్ ఇందులో చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది సర్వ్ చేయడానికి రెడీ అయ్యింది. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా, లేకపోతే మీరు బయట నుండి అలసిపోయి వచ్చినా అప్పుడు మీరు దీన్ని తాగితే చాలా హాయిగా అనిపిస్తుంది. నేను మీకు ఏదైతే ప్రీమిక్స్ చెప్పానో దాన్ని తయారు చేసి పెట్టుకుంటే ఈ బాదం పాలను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు.
మీరు ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దీన్ని తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సాయంత్రం ఆఫీస్ నుండి అలసిపోయి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఈ చల్లచల్లని బాదం పాలను తాగితే మీకు చాలా రిలాక్స్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఐస్ క్యూబ్స్ని వేసుకోండి. దీన్ని ఈ విధంగా నేను డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేశాను. ఇది 5 నిమిషాల్లో తయారయ్యే మన అద్భుతమైన రెసిపీ. ఇప్పుడు సమ్మర్లో అయితే ఇది ఇంకా బాగుంటుంది. దీన్ని తప్పకుండా ట్రై చేయండి. మీరు చేసిన తర్వాత ఇది ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.